ఏమైంది రానే అన్న మల్లమ్మ చేతులు ఓడిపోవడానికి రెడీ అయ్యొచ్చినట్టున్నావు కదా తమ్ముడు. ఫర్ ఏ చేంజ్ ఈసారి మేము ఓడిపోవడానికి రాలే, ఓడియడానికి వచ్చినాం. మా టీంలో ఉన్న ఒక్కొక్క ప్లేయరు ఒక్కొక్క డైమండ్, మిమ్మల్ని వట్టిగానే విసుకబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు రానే అన్న? ఇప్పటి వరకు మనం హెడ్ టు హెడ్ 35 మ్యాచ్లు ఆడినాం. అలా 24 మ్యాచ్లు మేము గెలిస్తే మీరు జస్ట్ 11 మ్యాచ్లు గెలిచిర్రు. ఇదే వాన్కండే స్టేడియంలో 12 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు మేమే గెలిచినాం. మాతోని గెలిచడం మీతోని అయ్యే పని కాదు కానీ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇల్లిగా. ఇప్పటియో స్టాట్స్ ఎప్పుడు కాదు తమ్ముడు, లాస్ట్ 5-6 సంవత్సరాల నుండి ట్రెండ్ మారింది. రీసెంట్గా మనం ఆడిన లాస్ట్ 7 మ్యాచ్లల్లా మేమే 5 మ్యాచ్లు గెలిచినాం. ఈసారి కూడా గదే జరగబోతుంది. అది కాదు రహానే అన్న, మా రోహిత్ అన్న ఒక్క మీ టీం మీదనే 1070 రన్స్ చంపిండు. ఐపీఎల్లో ఏ ప్లేయర్ ఒక టీం మీద గిన్ని రన్స్ కొట్టలే, మా హిట్ మ్యాన్ కొట్టిండు. ఇవాళ మ్యాచ్లో కూడా గదే జరగబోతుంది. ఏమంటావు రోహిత్ అన్న? 6లు కొట్టి చాలా రోజులైతుంది తమ్ముడు, నా చేతులు కూడా గులగుల పెడుతున్నాయి. మళ్ళల్లా ఫస్ట్ మ్యాచే నాకు ఇష్టమైన కేకేఆర్తో పడ్డది. చూస్తావు కదా ఈ హిట్ మ్యాన్ ఆడించే ఆట. ఏంటిదివే హిట్ మ్యాన్, నువ్వు ఆడించేది నేను చూసేది. మీ టీం మీద హైయెస్ట్ వికెట్లు తీసిన ప్లేయరు సునీల్ నారాయణ మా టీంలో ఉన్నాడు. గదే నారాయణ నేను ఐపీఎల్లో 9 సార్లు అవుట్ చేసిండు. ఇవాళ ఇంకోసారి అవుట్ చేసి 10 రౌండ్ ఫిగర్ చేస్తా. నీకేమన్నా ప్రాబ్లమా? నాకు కావాల్సింది కూడా గదే నారాయణ బ్రో. నీకు పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తా, నువ్వు హిట్ మ్యాన్ అవుట్ చేయాలి అంతే. ఒక హిట్ మ్యానే కాదు, బోనస్గా స్కై వికెట్ కూడా ఇస్తా, టెన్షన్ పడకు. గ్రీన్ తమ్ముడు, ఐపీఎల్ హిస్టరీలోనే ఏ ఫారెన్ ప్లేయర్కి ఇయ్యనన్ని పైసలు 25 కోట్ల 20 లక్షలు బిడి చేసి నేను తీసుకున్నావు. ఇక ఈ సీజన్ రసలు కూడా లేడు. ఇక ఫస్ట్ మ్యాచ్ ముంబైతో గెలవాలంటే నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. చానే అన్న, నాకు ఆక్షన్లో 25 కోట్లు బిడి చేసినా 30 కోట్లు బిడి చేసినా నాకు వచ్చేది 18 కోట్లే. అవే 18 కోట్లు నాకు ఇంతకుముందు ఆర్సీబీ ఇచ్చింది, ఎంఐ కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను కొత్తగా ఏం తీసుకుంటలేను. వాళ్ళకి ఎట్లా ఆడినో మీకు కూడా అట్లనే ఆడతా. తమ్ముడు, ఇక్కడ మ్యాటర్ నీకెన్ని వస్తానే అని కాదు, మన పర్సులకి వెళ్ళి ఎన్ని పోయినాయి అని. మన కేకేఆర్ మేనేజ్మెంట్ నీ మీద గంత నమ్మకం పెడితే నువ్వు వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్సే మాకు కూడా ఇస్తావా? ఏదో జోక్ చేసిన అన్న, ఈసారి చూస్తావు కదా ఈ క్యామరన్ గ్రీన్ ఆడించే ఆట. 2024లో మా స్టార్ కన్నా గెలిపించిండు, ఇప్పుడు నేను గెలిపిస్తా. అది తమ్ముడు, ఆ ఫైరే నాకు కావాలి. రోహిత్ అన్న, ర్యాన్ రికల్టన్, క్వింటన్ డీకాకు ఇద్దరు మంచి ఫామ్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఇట్లల్లా నీతోని ఎవరు ఓపెనింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను. ర్యాన్ రికల్టన్ తమ్ముడు లాస్ట్ సీజన్ మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ క్యూడీకే మన ఎక్స్ ప్లేయరు, మనల్ని ట్రోఫీ గెలిపించిన ప్లేయరు. ఒకప్పుడు నేను క్యూడీకే ఓపెనింగ్ చేస్తానంటే ఆపోజిషన్ టీంలో వనికేయి, కాబట్టి క్యూడీకే ఓపెనింగ్ చేస్తే మంచిగా ఉంటుంది. రోహిత్ అన్న, మనం కొట్టే 6లు ఎట్లుండాలంటే పవర్ ప్లేర్ అనే మ్యాచ్ ఫినిష్ కావాలి. నాకు కావాల్సింది కూడా కదే. మీ ఇద్దరు ఓపెనింగ్ వచ్చే చూసే ఆపోజిషన్ టీంలు భయపడతాయి. ఏంటిది భయపడేది? మా టీంలో ఓపెనర్లు లేరా? వాళ్ళు 6లు కొట్టారా? న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చూసినావు కదా వరల్డ్ కప్లో ఎట్లా ఆడిండో. తమ్ముడు 6లు కొట్టుడు స్టార్ట్ చేస్తే ఇవ్వాలి ఆపలేరు. ఏమంటావు అలెన్ తమ్ముడు? అనేదేమున్నది, ఎప్పుడెప్పుడు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నా. ఛాన్స్ దొరికితే దుమ్ము రేపుడే. పోవేల్ తమ్ముడు, ఈ కేకేఆర్ టీంని నేను 3 ట్రోఫీలు గెలిపించిరా. కేకేఆర్ అంటే రసలు, రసల్ అంటే కేకేఆర్. అలాంటిది ఇప్పుడు నేను రిటైర్ అయినా. ఇప్పుడు నేను లేని లోటును తీర్చాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది. పవర్ కోచ్గా నువ్వు ఉండంగా టెన్షన్ ఎందుకు దండగా? 6లు కొట్టుట్ల ఏమాత్రం లోటుపాట్లు జరగవు. చూడు పాండ్యా బ్రో, గుజరాత్ నుండి ట్రేడ్ చేసి మరీ నన్ను తీసుకున్నారంటే నన్ను ఇప్పుడు ఇట్లా వాడుకోబోతున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ప్రస్తుతానికైతే నువ్వు బెంచ్ మీదనే కూర్చోవాలి బ్రో. నిన్ను వాడే సంగతి తర్వాత ఆలోచించుదాం. ఏంది బెంచ్ మీద కూర్చోబెట్టుకోవడానికి నన్ను ట్రేడ్ చేసి తీసుకున్నారా? నిన్ను తీసుకున్నది నువ్వేదో మమ్మల్ని ఆడి గెలిపిస్తావని కాదు, నువ్వు ఆపోజిట్లో గుజరాత్ టైటాన్స్ని గెలిపిస్తానవని. ఆపోజిట్ టీంలల్లో మంచిగా ఆడే ప్లేయర్స్ని కూడా మా దగ్గరికి తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టుడే ఒక్కొక్కసారి మా స్ట్రాటజీ. ఇదేం స్ట్రాటజీ బ్రో? ఇది నేను ఎక్కడ చూడలే. అట్లా కాదు రూదర్ఫోర్డ్, ట్రెంట్ బోల్ట్ ఎట్లయినా ఆడతాడు. విల్ జాక్సన్ మొన్న వరల్డ్ కప్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇక క్యూడీకే ఎట్లయినా రోహిత్ అన్నతో ఓపెనింగ్ చేస్తాడు. ఇక 4వ స్పాట్ కోసం కాంపిటీషన్లా కార్బిన్ బాష్ ఉన్నాడు. మన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ ఉన్నాడు. ఇంకో సౌత్ ఆఫ్రికా ప్లేయరు ర్యాన్ రికల్టన్ ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ గఫాన్జర్ ఉన్నాడు. వాళ్ళతో పాటు నువ్వు కూడా కంటెన్షన్లు ఉన్నావు. పిచ్చును బట్టి మీ అందరిట్లలో ఎవరు ఆడాలనో డిసైడ్ చేస్తాం. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఓకే బాయ్స్, ఇప్పటి వరకు మనం 5 టైటిళ్లు గెలిచినాం. ఈ సీజన్ ఎట్లయినా ఆ రోజు గెలవాలి. నాకు తెలుసు ఎప్పుడు మనం ఫస్ట్ 2-3 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత పికప్ అవుతామని. కానీ ఈసారి అట్లా కాదు, ఫస్ట్ నుండే మన డామినేషన్ ఉండాలి. ఏంటిదివే మీ డామినేషన్ ఉండేది? వాటిగానే బిసుకుతాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావన్నా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్,
ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అట్లనే కుదిరితే హైప్ కూడా చేయండి. ఇక ఇవాల్టి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే కోర్స్ ఎంఐ టీంలో చాలా బిగ్ నేమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్లో ఎంఐ టీంకి కేకేఆర్ని ఓడియడం అయితే అంత ఈజీ ఉండదు అనిపిస్తుంది. నాకైతే 50-50 ఛాన్సెస్ అనిపిస్తుంది. ఎంఐ అయినా గెలవచ్చు, కేకేఆర్ అయినా గెలవచ్చు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ హైలైట్స్ వీడియో కూడా అప్లోడ్ అయింది. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.